మిర్చి రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరలు పెరిగాయంటూ కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు పెరగటం అంటే అదేదో 17,000 18,000 అయితే ధరలు పెరిగాయి అనుకోవచ్చు, కానీ ఒక 200 300 కొంచెం అట్లా లేవగానే ఇక ధరలన్నీ పెరిగాయని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉన్నారు. మిర్చి ఎగుమతులకు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క వార్త కూడా జాతీయ మీడియాలో కానీ, బిజినెస్ లైన్లో కానీ, ఎకనామిక్స్ టైమ్స్లో కానీ, మింట్లో కానీ, తర్వాత ఎపెడాలో కానీ, ఎక్కడ స్పైసెస్ బోర్డులో కానీ ఎక్కడ కూడా ఒక్క వార్త కూడా రాలేదు. అయితే మిర్చి ఎగుమతుల ఆర్డర్లు వచ్చినాయి, మిర్చి ఎగుమతులు చేస్తున్నారు, మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి, మిర్చి అమ్ముకోవద్దు అని చెప్పేసి వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో నిజం లేదు. ఎందుకంటే మొత్తం పేపర్లన్నీ గాలించినా కూడా దొరకలేదు ఒక్క వార్త కూడా. మిర్చి ఎక్స్పోర్ట్స్ కనుక ఒకవేళ ఉంటే స్పైసెస్ బోర్డు వాళ్ళు మస్తుగా పెట్టేవాళ్ళు. అయితే స్టాక్స్ ఎంత ఉన్నాయి, మిర్చి ఆర్డర్లకి మిర్చి ఎంత వస్తూ ఉంది, ఇంకా ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా మిర్చి పండించే స్టేటు, తర్వాత తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కొద్దిగా తమిళనాడు. ఈ ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా పండుతుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా దేశీయ అవసరాలకు ఒక 6 కోట్ల టిక్కీలు, మరో 4 కోట్ల టిక్కీలు ఎక్స్పోర్ట్ అయ్యేది, దాదాపుగా 10,000 కంటైనర్స్ పైగా. అయితే ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు, కొద్దిగా జరుగుతూ ఉంటాయి అంతే. దీనివల్ల మిర్చి సాగు విస్తీర్ణం తగ్గినా కూడా ధరలు మాత్రం ఏమాత్రం పెరగకపోగా, ఈ చివరి కోతకాయలు ఏవైతే ఉన్నాయో పిక్కలు అంటాం కదా మనం, సన్నగా కొంచెం షార్ట్ ఉంటాయి, పొడవు తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని 8,000 8,500కే కొనుగోలు చేస్తున్నాం. చాలా వెరైటీస్ 8, 9, 10, 10,500. ఇక కొన్ని 2-3 వెరైటీస్, 341 తేజ, తర్వాత బ్యాడిగీలు, ఎల్లో మిర్చి, కడ్డీ బ్యాడిగి, ఈ వెరైటీస్ మాత్రమే. ఈ 341 తేజ కొంచెం 12, 13, 13,500 దాకా కూడా నడుస్తూ ఉన్నాయి ఖమ్మం మార్కెట్లో. అయితే గుంటూరు మార్కెట్లో 13,000, 13,200 దాకా నడుస్తూ ఉన్నాయి. ఇక బ్యాడిగి రేట్లు కొంచెం, ఆ బ్యాడిగి కడ్డీ బ్యాడిగి అయితే కొంచెం ఎక్కువ రేటు. ఎల్లో మిర్చి అయితే అదొక ధర నడుస్తూ ఉంది, వాటికి కొంచెం సపరేట్ మార్కెట్ ఉంటుంది కాబట్టి. అయితే ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోరేజ్లన్నీ 74% దాకా ఫిల్ అయ్యాయి. ఈ ధరకు అమ్మేందుకు రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరి కోతకాయలు, ఆ పిక్కలు మాత్రమే అమ్మడానికి మార్కెట్కి వస్తూ ఉంది. దీంతో సుపీరియర్ క్వాలిటీస్ ఏం లేవు, మీడియం కూడా తక్కువగానే ఉన్నాయి. అన్ని పిక్కలు 8,000, 9,000, 10,000 కథం. చాలామంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్మేసుకుంటున్నారు. ఇక అవన్నీ కోల్డ్ స్టోరేజ్లకి తరలి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏప్రిల్ 25వ తేదీ దాకా గుంటూరు మిర్చి యార్డుకి ప్రతిరోజు 1,80,000 టిక్కీలు సరుకు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో బేరాలు పడక 40,000-50,000 అలా స్టాక్ ఉంటుంది. మొత్తం మీద 2,40,000 టిక్కీలు ప్రతిరోజు గుంటూరు మిర్చి యార్డులో ఉన్నాయి. ఈ ఖమ్మం మిర్చి యార్డులో ఒక 40,000, వరంగల్ మిర్చి యార్డులో ఒక 60,000 టిక్కీలు, హైదరాబాద్ మార్కెట్ చిన్న మార్కెట్ కాబట్టి ఒక 15,000 టిక్కీలు, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో ఒక 40,000, మధ్యప్రదేశ్లో మార్కెట్లకు ప్రతిరోజు ఒక 1,40,000 టిక్కీలు వస్తాయి. మొత్తం మీద గత సంవత్సరం స్టాక్సే దాదాపుగా ఒక 32 లక్షల టిక్కీల స్టాక్స్ నిలిచిపోయాయి, ఇంకా సేల్ కాక. కొత్త స్టాక్స్ కూడా ఇక కోల్డ్ స్టోరేజ్లన్నీ ఏప్రిల్ చివరి నాటికి బోర్డులు పెట్టేస్తారు ఖాళీ లేదని. రైతు సోదరులు వచ్చే సంవత్సరం మిర్చి సాగు విస్తీర్ణాన్ని మరింత తగ్గించుకోండి. 4 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలు, 2 ఎకరాలు సాగు చేసేవాళ్ళు 1 ఎకరా సాగు చేయండి. ఎక్స్పోర్ట్స్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు పండించుకొని ధర పెద్ద ఎత్తున మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనుగోలు చేయాలా లేదా అనే సందిగ్ధంలో పడిపోయాయి. 11,781 రూపాయలు ప్రకటించినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగితే ఆ పైన వెరైటీస్ ఏవైతే కొన్ని ధరలు ఉన్నాయో అవి కూడా పతనం అవుతాయని వ్యాపారస్తులు ఇచ్చిన సూచన మేరకు ముఖ్యమంత్రి గారు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పటికైనా రంగంలో దిగి ఆ 8,000, 9,000, 10,000 కొనుగోలు చేస్తున్న ఏవైతే పంట ఉందో ఆ రైతులకి కొంచెం క్వింటాకు 2-3 సాయం చేస్తే రైతులకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు పెద్ద ఎత్తున పెరిగితే మనం మరో వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం. 200, 300 అనేది సహజంగా మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఆరుదాలను బట్టి. మళ్ళీ వర్షాలు పడ్డాయి కాబట్టి మరలా కోత వేస్తారు. దాని మీద కూడా మరో వీడియోలో మనం తెలుసుకుందాం.